Hi everyone, now we are going to discuss about enhancement mode MOSFET. ఈ వీడియో చూడబోయే ముందు డిప్లీషన్ మోడ్ MOSFET గురించి చేశాను ముందు వీడియోలో. ఆ వీడియో వాచ్ చేయండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఎన్హాన్స్మెంట్ మోడ్ MOSFET ఫుల్గా అర్థం చేసుకోవడం కోసం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నౌ ఇన్ ఎన్హాన్స్మెంట్ మోడ్ బేసికలీ దేర్ ఇస్ నో లేయర్ అవైలబుల్. సో అక్కడ లేయర్ అనేది అవైలబుల్ ఉండదన్నమాట. సో దానిని మనం క్రియేట్ చేయాలి. దట్స్ వై విచ్ ఈజ్ నోట్ టు బి క్రియేటెడ్. ఎందుకు క్రియేట్ చేయాలి? అక్కడ నో లేయర్ ఉండదు కనుక. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద సింబాలిక్ రిప్రజెంటేషన్. ఎన్హాన్స్మెంట్ మోడ్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పీ ఛానల్, దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఎన్ ఛానల్. పీ ఛానల్లో యారో సింబల్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. ఎన్ ఛానల్లో యారో సింబల్ ఇన్సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ గ్యాప్ రిప్రజెంట్ చేసేది ఏంటంటే, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది సిలికాన్ డైఆక్సైడ్ ఇన్సులేటర్ పెడతాం అనమాట. ఆ ఇన్సులేటర్ని రిప్రజెంట్ చేయడానికి ఈ గ్యాప్ను అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ చూద్దాం. పీ ఛానల్ మాస్ఫెట్లో, ఎన్ ఛానల్ మాస్ఫెట్లో. ఇక్కడ మనం ఇక్కడో పీ పెడతాం. ఇక్కడ సోర్సు, డ్రైను, గేట్ పెడతాం. ఇక్కడ అనేది బేస్ కనెక్షన్ ఇస్తాం అనమాట. ఇది మనం సర్క్యూట్ కనెక్షన్లో పీ ఛానల్ టైప్లో వాడతాం. ఇవి ఎన్ ఛానల్ అంటే ఇక్కడ ఎన్, ఇక్కడ పీ, ఇక్కడ పీ సబ్స్ట్రేటు, ఇక్కడ ఎన్, ఇక్కడ ఎన్ ఛానల్. ఎన్ అనేది డోపింగ్ చేస్తాం అనమాట. ఈ డోపింగ్ మెటీరియల్స్, ఇది సోర్సు, డ్రైను, గేటు, ఇది అనేది ఎన్ ఛానల్ అనమాట. అండ్ నౌ ఆపరేషన్ వర్కింగ్ ఆఫ్ మాస్ఫెట్ తెలుసుకుందాం. దేర్ ఆర్ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి వర్కింగ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్లో. ఫస్ట్ వన్ కట్ ఆఫ్ రీజన్, యాక్టివ్ రీజన్, శాచురేషన్ రీజన్, ఈ 3 ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చూద్దామంటే వర్కింగ్ ఆపరేషన్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ మోడ్ ఆఫ్ మాస్ఫెట్, ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ చూద్దాం. అందులో కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ ఒక ఎన్ ఛానల్, ఎన్ డోపింగ్, ఇక్కడ ఒక ఎన్ డోపింగ్ మెటీరియల్, ఇది సోర్సు, గేటు, డ్రైన్ అనమాట. ఇది అనేది మెటల్. మనకి గేట్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ అయి ఉండదన్నమాట. మనకి సిలికాన్ డైఆక్సైడ్ ఇన్సులేటర్ యూజ్ చేసి దాని తర్వాత మెటల్ పెట్టి మెటల్కి మనం గేట్ని కనెక్ట్ చేస్తాం. ఇది అనేది సబ్స్ట్రేట్, ఇది యాక్చువల్గా బియ్యం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనం వర్కింగ్కి వచ్చేసరికి కట్ ఆఫ్ రీజన్ ఎప్పుడు ఫామ్ అవుద్దో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ VDS అంటే వోల్టేజ్ అక్రాస్ డ్రైన్ టు సోర్స్ అనమాట. అయితే ఈ ఐడియా అంటే ఏంది? డ్రైన్ కరెంట్. అయితే కట్ ఆఫ్ రీజన్ ఎప్పుడు అవుతుందంటే మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ అనేది వస్తున్నాయి. నెగిటివ్లో మెజారిటీ ఛార్జెస్ క్యారియర్స్ ఏంటి? ఎలక్ట్రాన్స్. ఎన్ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏం ఫామ్ అవుద్ది? ఇక్కడ ఈ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ ఎంటీ స్పేస్ ఫామ్ అవుద్ది. అయితే ఇక్కడ చూడండి, VGS అనేది 0 ఇస్తున్నాం. ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ గేట్ టు సోర్స్ అనేది 0 ఇస్తున్నాం. సో ఇక్కడ ఏం ఛార్జ్ ఉండదు. సో ఇదంతా డిజపీర్ అయిపోతుంది అనమాట. సో దేర్ ఇస్ నో, ఇదంతా డిజపీర్ అయిపోతుంది కాబట్టి మనకి అక్కడ ఫంక్షన్ అనేది జరగదనమాట. సో కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఫంక్షన్ ఏం జరగదు. సో దేర్ ఈజ్ నో కరెంట్ ఇన్ ద కట్ ఆఫ్ రీజన్. అంటే ఎందుకంటే ఇక్కడ ఏం ఛార్జ్ కనెక్ట్ చేయలేదు. ఇక్కడేమో ఇది మొత్తం అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇదంతా డిజపీర్ అయిపోద్ది, కట్ ఆఫ్ రీజన్ అయిపోద్ది. దట్స్ వై VDS ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ID అనేది డ్రైన్ కరెంట్ 0 అయిపోతుంది. నౌ ఓమిక్ రీజన్లో ఇన్ దిస్ రీజన్ పాజిటివ్ సప్లై ఈజ్ గివెన్ టు ద గేట్ సోర్స్ టెర్మినల్ అండ్ ఆల్సో టు ద డ్రైన్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ పాజిటివ్ సప్లై అనేది గేట్కి ఇస్తున్నాం, ఇక్కడ పాజిటివ్ సప్లై డ్రైన్కి ఇస్తున్నాం. ఇది అనేది వోల్టేజ్ అక్రాస్ సోర్సు, డ్రైన్. ఇది అనేది వోల్టేజ్ అక్రాస్ గేట్ టు సోర్స్ అనమాట. సో మనం ఇక్కడ ఏం చేసాం? పాజిటివ్ కనెక్ట్ చేసాం. VDS పాజిటివ్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఎన్ టైప్లో ఏమి ఎక్కువ ఉంటాయి? ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది అనేది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేసాం? పీ సబ్స్ట్రేట్ డోప్ చేసాం. ఇక్కడ ఎన్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు PN జంక్షన్ ఫామ్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుందా? సో దిస్ ఈజ్ ఆల్ వీ కన్సిడర్ యాజ్ ఎ డిప్లీషన్ రీజన్. అయితే ఇక్కడ ఇది డిప్లీషన్ పెరిగిద్ది, ఇది ఎన్హాన్స్ అవుద్ది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అప్లై చేయడం వల్ల ఇవనేది ఇది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మనకి పీ టైప్లో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి? మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం VGS అనేది పాజిటివ్ అప్లై చేసాం. సో ఇక్కడ ఏంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అయితే ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ మనకి
ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, పీ టైప్లో ఎక్కువ హోల్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకి ఇక్కడ లోపలికి పంపించడం వల్ల ఏమైందంటే ఈ పీ టైప్లో ఉన్న హోల్స్తో రిప్లై అవుద్ది అనమాట. రిప్లై ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి అట్రాక్ట్ చేసిద్ది అనమాట. ఇది మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ పాజిటివ్ ఛార్జ్ లోపలికి వస్తుంది, ఇక్కడ ఉన్న మైనారిటీ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడికి వెళ్తాయి అనమాట, ఇక్కడికి. సో ఇక్కడ మనం ఎందుకు పెట్టాము, ఇక్కడ ఇన్సులేటర్ మెటీరియల్ ఈ ఎలక్ట్రాన్స్ అని అటు పంపించకుండా మనం ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి వచ్చింది, ఈ ఎలక్ట్రాన్స్ అయితే అటు వెళ్లకుండా మనం ఇన్సులేటింగ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న మైనారిటీ ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడికి అబ్జర్వ్ అవుతాయి కదా, ఇక్కడనే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో బై కాంబినేషన్ ఆఫ్ దీస్ ఇక్కడ అనేది ఒక లేయర్ ఫామ్ అవుద్ది అనమాట. మనం అసలు లేయర్ ఉండదని చెప్పాం కదా, సో మనం ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. బై దీస్ ప్రాసెస్ వీఆర్ క్రియేటింగ్ హియర్ ఛానల్. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఛానల్. ఇది ఎంతవరకు అవుతుందంటే మనకి ఈ ఛానల్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ వరకు ఫామ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ద వోల్టేజ్ మినిమం రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ ఛానల్ బిట్వీన్ డ్రైన్ టు సోర్స్. అంటే ఇక్కడ నుంచి మనం వోల్టేజ్ అప్లై చేస్తున్నాం కదా, ఏ వోల్టేజ్ దగ్గర అయితే మనకి ఈ రీజియన్లో ఇప్పుడు ఫంక్షనింగ్ చెప్పాం కదా, ఆ ఫంక్షన్ ఇక్కడ రీజియన్ ఫామ్ అవుద్దో దాన్ని మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం అనమాట. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూస్తే మనకి VDS ఇంక్రీజ్ చేసే కొద్దీ IDS అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. సో VGS ఏంటి, కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని శాచురేషన్ రీజన్ అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ పించ్ ఆఫ్ రీజన్. దిస్ ఈస్ ద ఓమిక్ రీజన్. ఓమిక్ రీజన్లో ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అనమాట. ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ID కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ID కరెంట్, డ్రైన్ కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. దిస్ ఈజ్ అబౌట్ ఓమిక్ రీజియన్. ఇట్ ఈస్ ద saturation region. In the saturation region, in this region VGS voltage nearer equal to the VDS అనమాట. ఇక్కడ అనేది వోల్టేజ్ అక్రాస్ గేట్ టు సోర్స్ అనేది వోల్టేజ్ అక్రాస్ డ్రైన్ టు సోర్స్ అనేది ఈక్వల్ అవుతాయి అనమాట. సో VDS అనేది VPకి ఈక్వల్ అవుతుంది. VP అంటే పించ్ ఆఫ్ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది VDS. అప్పుడు పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వోల్టేజ్ మ్యాక్సిమం ఆఫ్టర్ దట్ డ్రైన్ కరెంట్ బికమ్ కాన్స్టెంట్. అంటే డ్రైన్ కరెంట్ కాన్స్టెంట్ అయినప్పుడు అక్కడ దేర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట, అంటే కరెంట్ ఉండదు. దాన్ని మనం పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటాం. నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాస్ఫెట్ n channel enhancement mode. There are the characters will be observed in two ways. First one transfer characteristics, second one drain characteristics. అయితే ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్లో VGS ఇంక్రీజ్ చేసే కొద్దీ IDS అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే ఉంటుంది. ఇక్కడ ఇది థ్రెషోల్డ్ వోల్టేజ్ అనమాట. డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి పర్టికులర్ 1 రీజన్ వరకు దీన్ని ఓమిక్ రీజన్ అంటారనమాట. అయితే 1 పాయింట్ వరకు ఇంక్రీజ్ అవుతుంది అండ్ దెన్ రీచ్ టు శాచురేషన్ రీజన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పించ్ ఆఫ్ వోల్టేజ్ అని అంటారనమాట. సో దిస్ ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ డ్రైన్ టు సోర్స్. దిస్ ఈజ్ ద డ్రైన్ కరెంట్ అనమాట. ఇప్పుడు ద వర్కింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ P ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ ఆఫ్ మాస్ఫెట్ తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం N ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ చూసాం. ఇప్పుడు P ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ కన్స్ట్రక్షన్ ఇది. P ఛానల్లో ఇక్కడ P డోపింగ్, ఇక్కడ P డోపింగ్ చేస్తాం. ఇక్కడ డ్రైను, గేటు, సోర్స్ అనమాట. ఇది మెటల్ అనేది డైరెక్ట్ కనెక్ట్ చేయం, దీనికి సిలికాన్ డైఆక్సైడ్ ఇన్సులేటర్ వాడి దానికి మెటల్ కనెక్ట్ చేస్తాం. ఇది ఇక్కడ N ఛానల్ అనేది డోప్ చేస్తాం. ఇది బాడీ. ఇప్పుడు మనం కట్ ఆఫ్ రీజన్ తీసుకుంటే కట్ ఆఫ్ రీజన్ ఎప్పుడు ఫామ్ అవుద్దంటే వోల్టేజ్ అక్రాస్ సోర్స్ టు గేట్ అనేది 0 ఉండాలి, లేదా థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా మనం అప్లై చేసే వోల్టేజ్ తక్కువ ఉండాలన్నమాట. సో దట్స్ వై హియర్ 0, దిస్ ఈజ్ 0 అప్లై చేసామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ అప్లై చేసామన్నమాట. నెగిటివ్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ హోల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ హోల్స్లన్నింటినీ ఈ నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎంటీ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏం ఛార్జ్ లేదు ఇక్కడ మనకి ఫంక్షన్ జరగడానికి. సో ఇక్కడ ఎప్పుడైతే డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుంది కదా, ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేది ఈ హోల్స్ని P టైప్లో ఏమి ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ హోల్స్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రీజన్ అనేది డిసప్పియర్ అయింది. సో ఈ మూమెంట్ అవి అప్పుడు కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇదేంది డిసప్పియర్ అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ
నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ పాజిటివ్ హోల్స్ అన్నీ అట్రాక్ట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఏ ఛార్జ్ లేదు, ఇది డిజైపర్ అవ్వడం వల్ల కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది జీరో అయిపోద్ది అపాన్ ఇంక్రీజ్ ఆఫ్ ఈడిఎస్ అండ్ ఐడి. ఈ ఫంక్షన్ అనేది సేమ్ యాజ్ ఎన్ ఛానల్లో జరిగిద్ది, కానీ ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. కానీ హియర్ వీ యూజ్ పీ ఛానల్ అనమాట. ఇప్పుడు ద వర్కింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ పీ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ ఆఫ్ మాస్ఫెట్ తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ చూసాం. ఇప్పుడు పీ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ కన్స్ట్రక్షన్ ఇది. పీ ఛానల్లో ఇక్కడ పీ డోపింగ్, ఇక్కడ పీ డోపింగ్ చేస్తాం. ఇక్కడ డ్రైను, గేటు, సోర్స్ అనమాట. ఇది మెటల్ అనేది డైరెక్ట్ కనెక్ట్ చేయం, దీనికి సిలికాన్ డైఆక్సైడ్ ఇన్సులేటర్ వాడి దానికి మెటల్ కనెక్ట్ చేస్తాం. ఇది ఇక్కడ ఎన్ ఛానల్ అనేది డోప్ చేస్తాం. ఇది బాడీ. ఇప్పుడు మనం కట్ ఆఫ్ రీజన్ తీసుకుంటే, కట్ ఆఫ్ రీజన్ ఎప్పుడు ఫామ్ అవుద్దంటే వోల్టేజ్ అక్రాస్ సోర్స్ టు గేట్ అనేది జీరో ఉండాలి, లేదా థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా మనం అప్లై చేసే వోల్టేజ్ తక్కువ ఉండాలన్నమాట. సో దట్స్ వై హియర్ జీరో, దిస్ ఈజ్ జీరో అప్లై చేసామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ అప్లై చేసామన్నమాట. నెగిటివ్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ హోల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ హోల్స్లన్నింటినీ నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎంటీ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏం ఛార్జ్ లేదు ఇక్కడ మనకి ఫంక్షన్ జరగడానికి. సో ఇక్కడ ఎప్పుడైతే డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుంది కదా, ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేది ఈ హోల్స్ని పీ టైప్లో ఏమి ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ హోల్స్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రీజన్ అనేది డిసప్పియర్ అయింది. సో ఈ మూమెంట్ అవి అప్పుడు కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇదేంది డిసప్పియర్ అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ పాజిటివ్ హోల్స్ అన్నీ అట్రాక్ట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఏ ఛార్జ్ లేదు, ఇది డిసప్పియర్ అవ్వడం వల్ల కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది జీరో అయిపోద్ది అపాన్ ఇంక్రీజ్ ఆఫ్ ఈడిఎస్ అండ్ ఐడి. ఈ ఫంక్షన్ అనేది సేమ్ యాజ్ ఎన్ ఛానల్లో జరిగిద్ది, కానీ ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. కానీ హియర్ వీ యూజ్ పీ ఛానల్ అనమాట. అయితే కట్ ఆఫ్ రీజన్లో మనకి ఛానల్ అనేది ఫామ్ అవ్వదు, బట్ ఓమిక్ రీజన్లో మనకి ఛానల్ అనేది ఏర్పడుతుంది. అలా చూద్దాం. ఇప్పుడు వీజీఎస్ ఇక్కడ నెగిటివ్ ఇచ్చాం, ఇక్కడ మనకి పీ టైప్లో ఏముంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎన్ టైపు సబ్స్ట్రేట్ మనం డోప్ చేసాం. ఎన్ టైప్లో మైనారిటీ క్యారియర్స్ ఏంటి, హోల్స్ అనమాట. సో ఇక్కడ మనం నెగిటివ్ ఛార్జ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మైనారిటీ ఛార్జ్ గారి హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ని ఇది నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మనకి హై వోల్టేజ్ అప్లై చేయడం వల్ల ఎక్కువ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చి ఈ పాజిటివ్తో ఈ నెగిటివ్ కలిసి మనకి ఇక్కడ లేయర్ అనేది ఫామ్ అవుద్ది. సో మనకి మామూలుగా ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్లో ఛానల్ ఉండదు కదా, బట్ హియర్ మనం వోల్టేజ్ అప్లై చేసి మనం ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. దట్స్ వై వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ ఏ ఎన్హాన్స్మెంట్ అంటున్నాం. ఎందుకు, బై అప్లయింగ్ మనం ఎక్స్టర్నల్గా వోల్టేజ్ అప్లై చేసి వీఆర్ క్రియేటింగ్ ఛానల్ హియర్. సో ఇక్కడ నెగిటివ్ అప్లై చేసి ఇది ఇలా వెళ్ళినప్పుడు నెగిటివ్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఈ మైనారిటీ ఛార్జ్ హోల్స్ తీసుకొని ఇక్కడ ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, వీడిఎస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐడి అనమాట. అంటే వోల్టేజ్ సోర్స్ టు డ్రైన్ ఇంక్రీజ్ చేస్తే మనకి కరెంట్ కూడా డ్రైన్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు శాచురేషన్ రీజన్ అంటే ఏంటి, ఎక్కడైతే కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుందో దాన్ని శాచురేషన్ రీజన్ అంటాం. అయితే దాని కండిషన్స్ ఏంటంటే వీజీఎస్ అంటే వోల్టేజ్ అక్రాస్ గేట్ టు సోర్సు, వోల్టేజ్ అక్రాస్ డ్రైన్ టు సోర్సు అండ్ వోల్టేజ్ థెవెనిన్స్ అనమాట. ఈ మూడు ఈక్వల్ అయినప్పుడు మనకి శాచురేషన్ రీజన్ ఫామ్ అవుద్ది. అంటే అక్కడ కాన్స్టెంట్ కరెంట్ ఉంటుంది, దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ పించ్ ఆఫ్ వోల్టేజ్ అనమాట. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఎన్ ఛానల్ మాస్ఫెట్ గురించి తెలుసుకుందాం. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్, డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో వీజీఎస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఐడి అనేది పార్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇగో ఇక్కడ థెవెనిన్స్ వోల్టేజ్ ఉంటుంది ఎలా అవుతుంది. డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి బై అప్లయింగ్ డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ హియర్ అప్ టు సమ్ టైమ్ ఓమిక్ రీజన్ అనమాట. ఈ రీజన్ వరకు ఓమిక్ రీజన్ అప్పుడు కాన్స్టెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇంక్రీజ్ అయ్యి ఒక దగ్గర కాన్స్టెంట్ అవుతుంది. దీన్ని శాచురేషన్ రీజన్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పించ్ ఆఫ్ వోల్టేజ్. దీన్ని ఓమిక్ రీజన్ అంటాం. అపాన్ ఇంక్రీజింగ్ వోల్టేజ్ సోర్స్ టు డ్రైన్ కరెంట్ విల్ ఇంక్రీజ్. దిస్ ఈజ్ అబౌట్ ద మాస్ఫెట్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్. ఇప్పటి వరకు చెప్పింది ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.